శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ నమః. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ್ತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಜಾತ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳನ್ನರಿತು బుధరింద. మన హరికథామృతసారము పాఠంలో వెనుకటి పాఠమునందు విభూతి సంధి యందు 19వ పద్యం చెప్పుకున్నాం. మధు విరోధియ పట్టణಕ್ಕೆ ಪೂರ್ವದ ಕವಾಟಗಳಕ್ಷಿ ನಾಸಿಕ ವದನ ಶ್ರೋತ್ರಗಳೆರಡು ದಕ್ಷಿಣ ಉತ್ತರ ದ್ವಾರ ಗುದ ಉಪಸ್ಥಗಳೆರಡು ಪಶ್ಚಿಮ ಕದಗಳೆನಿಪವು ಷಟ್ ಸರೋಜವೇ ಸದನ ಹೃದಯವೇ ಮಂಟಪಗಳು ತ್ರಿಗುಣಗಳೇ కలశ అనేటటువంటి పద్యం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 20వ పద్యం. ఈ 20వ పద్యాన్ని ప్రారంభించడానికి ముందుగా గత దాదాపు నెల రోజులుగా నేను ఏ పాఠము కానీ ప్రవచనం కానీ యూట్యూబ్కు అప్లోడ్ చేయలేదు. కారణం ఏమిటి అని అంటే, మాధవతీర్థ మఠము యొక్క పీఠాధిపతులు శ్రీ విద్యాసాగర మాధవతీర్థులు. వారు వారి పూర్వాశ్రమంలో నాకు తండ్రి గారు. వారి 70వ ఏట సన్యాసాన్ని స్వీకరించి మాధవతీర్థ మఠ పీఠాధిపతులుగా వారి గురువుల చేత పట్టాభిషిక్తులై 24 సంవత్సరాలు పీఠాధిపతులుగా మాధవతీర్థ మఠ పీఠమునందు విరాజమానులై వారి 94వ ఏట 7వ తారీఖు ఈ నెల అంటే విశ్వావసునామ సంవత్సరము చైత్ర శుద్ధ దశమి దినాన ఏకాదశి ఘడియలు వచ్చిన తరువాత వారు హరి పదములను చేరటం జరిగింది. దాని కారణంగా మనసు బాగోలేక, అంతేకాకుండా వారి అనంతరము చేయవలసినటువంటి కార్యాలు ఏమున్నాయో అవి చేయవలసినటువంటి కారణం చేత, అంతేకాకుండా మఠంలో అనేకమైనటువంటి పనుల ఒత్తిడుల వలన దాదాపు ఈ నెల రోజులు పాఠ ప్రవచనములు చేయటం జరగలేదు. ఈరోజు నేను మీకు ఈ మాత్రము పాఠ ప్రవచనములు చేయగలుగుతున్నాను అని అంటే, నాకు తండ్రి, దైవము, గురువు, సకలము అయినటువంటి వారి విద్యాసాగర మాధవ తీర్థుల వారి కృప, అనుగ్రహము, దయ, కరుణ
వారి అనుగ్రహం చేత ఈరోజు నేను ఇంత మాత్రము పాఠ ప్రవచనం చేయగలుగుతున్నాను. ఈ సందర్భంగా మరొక్క మారు వారికి విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః అని సాష్టాంగ ప్రణామములను అర్పించి మన హరికథామృతసారము పాఠాన్ని కొనసాగిస్తూ ఈరోజు విభూతి సంధి యందు 20వ పద్యాన్ని చెప్పుకుందాం. ಧಾತುಗಳು ಸಪ್ತಾವರಣ ಉಪವೀಥಿಗಳ ನಾಡಿಗಳು ಮದಗಳು ಯೂಥಪಗಳು ಸುಷುಮ್ನಾ ನಾಡಿಯ ರಾಜಪಂಥಾನ ಈ ತನೂರುಹಗಳೆವನಂಗಳು ಮಾತರಿಶ್ವನು ಪಂಚರೂಪದಿ ಪಾತಕಗಳೆಂಬರಿಗಳನ್ನು ಸಂಹರಿಪ ತಳವಾರ. ಈ ಪದಚ್ಛೇದಂ ಧಾತುಗಳು ಸಪ್ತಾವರಣ, ಸಪ್ತ ಪ್ಲಸ್ ಆವರಣ ಸಪ್ತಾವರಣ, ಉಪವೀಥಿಗಳೇ ನಾಡಿಗಳು, ಮದಗಳು ಯೂಥಪಗಳು, ಸುಷುಮ್ನ ನಾಡಿಯೇ ರಾಜಪಂಥಾನ, ಈ ತನೂರುಹಗಳೇ ವನಂಗಳು, ಮಾತರಿಶ್ವನು ಪಂಚರೂಪದಿ ಪಾತಕಗಳೆಂಬ ಅರಿಗಳನ್ನು ಸಂಹರಿಪ తళవార. ఇక ప్రతిపదార్థం ధాతుಗಳು. మన దేహంలో ఉండేటటువంటి సప్త ధాతువులు సప్తావరణ, ఈ దేహం అనేటటువంటి పట్టణమునకు 7 ప్రాకారాలు. మన దేహంలో ఉండేటటువంటి సప్తధాతువులు మన దేహం అనేటటువంటి పట్టణానికి 7 ప్రాకారములు. నాడిಗಳು మన దేహదాద్యంతము వ్యాపించి ఉన్నటువంటి నాడులు. ఉపవీథిಗಳು ఈ దేహం అనేటటువంటి పట్టణములో ఉండేటటువంటి ఉపమార్గములు అంటే చిన్న చిన్న మార్గాలు. మదಗಳು మన దేహంలో ఉండేటటువంటి అష్టమదములు. యూథపగలు మదించినటువంటి అష్టగజములు. సుషుమ్నా నాడియే మన దేహంలో మధ్యన వ్యాపించి ఉన్నటువంటి సుషుమ్నా నాడి. రాజపంథాన అంటే రాజమార్గము, రాజవీధి. ఇక ఈ తనూరుహగళే మన దేహంలో ఉండేటటువంటి రోమములే వనంగలు, ఉపవనములు, తోటలు. ఇక మాతరిశ్వను జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణుల వారు పంచరూపది ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఈ 5 రూపములచే పాతకగళెంబ అరిగళను, పాతకగళు అంటే పాపములనేటటువంటి, అరిగళను అంటే శత్రువులను శత్రువులను సంహరించేటటువంటి తళవార అంటే ఈ దేహం అనేటటువంటి పట్టణాన్ని రక్షించేటటువంటి రక్షకుడు అని ప్రతిపదార్థం. తాత్పర్యం మన దేహంలో ఆవరకముల రూపంలో ఉండేటటువంటి ఈ సప్త ధాతువులు ఆ సుషుమ్నా నాడి చుట్టూ ఇడ, పింగళ, ఆర్యక, వజ్రిక అనేటటువంటి ఉపనాడులు ఉన్నాయి. ఈ సుషుమ్నా నాడియే ఈ దేహం అనేటటువంటి పట్టణంలో ముఖ్యమైనటువంటి రాజపంథ అంటే రాజమార్గము. ఇక మిగిలినటువంటి నాడులన్నీ ఈ దేహం అనేటటువంటి పట్టణంలో ఉండేటటువంటి చిన్న చిన్న వీధులు, మార్గాలు. అష్టమదములు. ఈ అష్టమదములు ఏవి అని అంటే భారతం చెబుతుంది విదురనీతిలో, విద్యామదో ధనమద తృతీయో అభి జనోమద మదాయేత అవలిప్తనామేత ఏవ సతాం దమాహ అని. అన్నమదము, అర్థమదము, ప్రాయమదము, విద్యామదము, రాజ్యమదము, కులమదము, సత్కర్మమదము, శీలమదము. ఈ 8 మదాలు అంటే మీరు అహంకారం అనండి, ఒక శక్తి అవ్వండి, దీన్ని మదములు అని అంటారు. అంటే గజములతో పోలుస్తూ ఉన్నారు. అన్నమదము బాగా భోజనం చేసిన తరువాత
వీనికి బాగా శక్తి వస్తుంది, అప్పుడు బాగా తిట్టడానికి వీటికి బాగా శక్తి వస్తుంది. అర్థమదం, బాగా డబ్బుండేవాడికి బాగా అహంకారం ఉంటుంది, ఎవరిని లెక్క చేయడు. ప్రాయమదము, వయస్సు ఉంటుంది, వయస్సులో మనం ఎవరిని లెక్క చేయం, ఉడుకు రక్తం అని చెప్తారు. విద్యామదము, మంచి విద్య కలిగినటువంటి వానికి నాకు బాగా అందరికంటే ఎక్కువ విద్య ఉన్నది అని అహంకారం ఉంటుంది. రాజ్యమదము, రాజ అధికారం ఉంటే దాని వలన కలిగేటటువంటి అహంకారము, వికారము. కులమదము, ఉన్నతమైనటువంటి కులంలో జన్మించినప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి అనేటటువంటి మదము. సత్కర్మ మదము, ఎప్పుడు మంచి కర్మలు చేస్తూ ఉంటే నా అంత మంచి కర్మలు చేసేటటువంటి వాడు లేడు అనేటటువంటి అహంకారముతో వేరే వారిని తక్కువగా చూడటం. ఇక శీలమదము, క్యారెక్టర్, నా శీలము చాలా గొప్పది అనేటటువంటి అహంకారముతో మిగిలిన వారిని తక్కువగా చూడటం. ఈ 8 మదములు మనలో ఉన్నాయి. దుర్జనులకు ఈ 8 మదములు అష్టగజములతో పోలుస్తూ ఇవి మనకు చెడును చేస్తాయి, మన దారిని తప్పిస్తాయి, మనను పాతాళానికి త్రోసివేస్తాయి ఈ 8 మదములు, అష్టమదములు. అయితే సజ్జనులకు ఈ 8 మదములు, సజ్జనుడైనటువంటి వాడు అన్నము, అర్థము, ప్రాయము, విద్య, రాజ అధికారము, కులము, సత్కర్మ, శీలము ఉన్నటువంటి వాడు సజ్జనుడైతే వాటి బారిన పడకుండా, వాటి వశము తాను కాకుండా తన వశంలో వాటిని పెట్టుకుంటాడు. సజ్జనులకు ఈ 8 దమములు అయితే దుర్జనులకు ఈ 8 మదించిన అష్ట గజములు. ఇక ఈ అష్టమదములు, నాడులు, సప్త ధాతువుల గురించి చెప్పుకొని జగన్నాథదాసుల వారు ఏం చెబుతున్నారు అంటే, ಧಾತುಗಳು ಸಪ್ತಾವರಣ ಉಪವೀಥಿಗಳ ನಾಡಿಗಳು ಮದಗಳು ಯೂಥವಗಳು ಸುಷುಮ್ನಾ ನಾಡಿಯ ರಾಜಪಂಥಾನ ಈ ತನೂರುಹಗಳೇ వనంಗಳು. ఈ దేహాన్ని పట్టణానికి పోలుస్తూ పట్టణంలో ఏమేమి ఉంటాయి? ముఖ్యమైనటువంటి రాజమార్గం ఉంటాయి, చిన్న చిన్న మార్గాలు, వీధులు ఉంటాయి, ప్రాకారములు ఉంటాయి, గజములుంటాయి, వనములు, తోటలు ఉంటాయి. అవి ఏవి ఈ దేహం అనేటటువంటి పట్టణమునందు అని చెబుతున్నారు. మన దేహంలో ఉండేటటువంటి సప్త ధాతువులే ఈ బింబరూపి, మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు ఉండేటటువంటి ఈ దేహం అనేటటువంటి పట్టణానికి 7 ప్రాకారములు. మన దేహంలో ఉండేటటువంటి 72,000 నాడులు ఈ దేహం అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి చిన్న చిన్న వీధులు. అష్టమదములు మదించినటువంటి అష్టగజములు. ఈ 72,000 నాడులపైకి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి నాడి సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి రాజరహదారి, నేషనల్ హైవే అని చెప్పుకుంటాం కదా, అలాగా రాజరహదారి. ఇక మిగిలినటువంటి ఉపనాడులు చిన్న చిన్న వీధులు పట్టణంలో ఉండేటటువంటి. ఇక పట్టణం అన్న తర్వాత తోటలు ఉండాలి, వనాలు ఉండాలి. అవి ఏవి అని అంటే మన దేహంలో ఉండేటటువంటి రోమములే వనములు. ఈ దేహం అనేటటువంటి పట్టణంలో ఉండేటటువంటి వనములు, తోటలు, ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే పార్కులు అని. ఈ విధంగా మన దేహంలో ఉండేటటువంటి సప్త ధాతువులను, అష్టమదములను, నాడులను ఈ విధంగా మనము ధ్యానిస్తే, అనుసంధానం చేస్తే అదే ఒక పెద్ద పూజగా ప్రతినిత్యము మనము భగవంతునికి సమర్పించవచ్చు. జ్ఞానానుసంధానపూర్వకమైనటువంటి మానసిక పూజ ఇది. ఇక రెండవ భాగంలో, పద్యం యొక్క రెండవ భాగంలో, ಮಾತರಿಶ್ವನು ಪಂಚರೂಪದಿ ಪಾತಕಗಳೆಂಬ ಅರಿಗಳನ್ನು ಸಂಹರಿಪ
తళవార. మాతరిశ్వుడు అంటే ముఖ్య ప్రాణుల వారు. ఈ మాతరిశ్వ అని వాయుదేవుల వారికి ఎందుకయ్యా పేరు వచ్చింది అని అంటే, వేదము, మూల రామాయణము, శతకోటి ప్రవిస్తరమైనటువంటి మూల రామాయణము, 1,00,000 శ్లోక గర్భితమైనటువంటి మహాభారతము, పంచరాత్రాగమము, వీటన్నింటినీ సప్తమాతృలు అని పిలుస్తారు. ఇవి సత్శాస్త్రములు అని పిలువబడతాయి. ఈ సత్శాస్త్రములందు పరిశుద్ధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు. కాబట్టి వాయుదేవుల వారికి మాతరిశ్వ అని పేరు. మాతరిశ్వ నామకులైనటువంటి వాయుదేవుల వారు మనకందరికీ తెలిసినట్టుగా మనలో వాయుదేవుల వారు సర్వావస్థలయందు సర్వజీవులయందు సదా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి 21,600 హంస మంత్ర జపాన్ని మనలో చేయిస్తూ ఉన్నారు. అదే మాతరిశ్వనామకులైనటువంటి ముఖ్య ప్రాణుల వారు వాయుదేవుల వారు మనలో లేకపోతే మనము జీవులం కాదు, ప్రాణము లేనటువంటి ఒక శరీరము, అంటే మృత శరీరము, శవము. దానినే శ్రీపాదరాజుల వారు చెబుతారు మధ్వనామంలో, కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహవను అరితు ప్రణవెందు పేళ్వరు బుధజన. మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఆ 10 ఇంద్రియాలను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము మనస్సు, ఆయా ఇంద్రియాభిమాని దేవతలు మన దేహంలో నుండి తొలగిపోతే, ఆ ఇంద్రియముల నుండి తొలగిపోతే గుడ్డివాడు, కుంటివాడు, మూగవాడు, అవిటివాడు అని అంటారే కానీ ప్రాణము పోయినటువంటి వాడు శవము అని చెప్పరు. అదే పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహమును, మనలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణుల వారు ఈ దేహము నుండి వెళ్ళిపోతే అరితు ప్రణవెందు పేళ్వరు బుధజన. జ్ఞానులేమని చెప్తారు? ఆ దేహాన్ని, వాడిని అంతవరకు వాడు, వీడు, ఈ పేరు గలవాడు, ఇంత గొప్పవాడు అని చెప్పినటువంటి వాణ్ణి అప్పుడు వాడిని ఏమని అంటారు? శవము అని పిలుస్తారు. కాబట్టి మాతరిశ్వనామకులైనటువంటి ముఖ్య ప్రాణుల వారు మనలో సదా సర్వకాల సర్వావస్థలయందు సదా ఉండి మనకు చేష్టాప్రదులై జీవప్రదులై ఉన్నటువంటి వాయుదేవుల వారు పంచ ప్రాణములని చెప్తాం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనేటటువంటి పంచ రూపములతో మన ఈ దేహంలో ఉండి అంతఃశత్రువులైనటువంటి, మనకు శత్రువులు బయట ఉంటారు, బయట ఉన్నటువంటి శత్రువులు మనకు కనబడతారు, మనం తెలుసుకోగలం. అయితే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని సామెతకు చెప్పినట్లుగా మన దేహంలోనే ఉన్నారు మన శత్రువులు. వారెవరయ్యానంటే అరిషడ్వర్గములు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ అరిషడ్వర్గాలు, ఈ 6 మంది శత్రువులు అంతఃశత్రువులుగా మనలో ఉండి మనకు చెడును చేకూరుస్తూ ఉంటారు. అటువంటి అంతఃశత్రువులైనటువంటి ఈ అరిషడ్ వర్గాలను మన దేహంలో ముఖ్య ప్రాణుల వారు మాతరిశ్వనామకులై ఉండి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచరూపములతో ఈ 6 మంది శత్రువులను, అంటే పాపమనేటటువంటి శత్రువులను సంహరిప తళవార. ఈ పాపమనేటటువంటి శత్రువులను సంహరించేటటువంటి తళవార అంటే రక్షించేటటువంటి రక్షకుడు వాయుదేవుల వారు అని మనము అనుసంధానం చేసుకోవాలి. మనము పూజ చేయటం అంటే గంటల తరబడి దేవుని ఇంటిలో ఉండి అనేకమైనటువంటి విగ్రహములు, సాలగ్రామములు పెట్టుకొని పూజ చేయటమే పూజ కాదు. నిజమైనటువంటి పూజ, మానసిక పూజ ఏది అంటే జ్ఞానానుసంధాన పూర్వకంగా చేసేటటువంటి మానసిక పూజయే నిజమైనటువంటి పూజ. ఈ విధంగా ఈ విభూతి సంధ్యందు జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో
మన దేహంలో ఉండేటటువంటి సప్తధాతువులు, అష్టమదములు, తరువాత నాడులు, వీటినే భగవంతుడు ఉండేటటువంటి పట్టణం అనేటటువంటి దేహానికి ప్రాకారాలుగా, వీధులుగా, తర్వాత వనములుగా ధ్యానించినప్పుడు అది భగవంతుని పూజ అవుతుంది అని పద్యంలో చాలా మనోజ్ఞంగా జగన్నాథదాసుల వారు వివరించారు అని చెబుతూ ఈ పద్యం యొక్క వివరణను, ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు మన పాఠంలో ఈయన శశాంకాదిగళే అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.